అరే రవి అన్నా, నాకు కూడా పెళ్లి అయిపోయిందిరా. పెళ్లి కాని ప్రసాద్ ట్యాగ్లైన్తో పర్మనెంట్ గా ఉండిపోతాం అనుకుంటే పెళ్లి చేసుకుని అందరికి షాక్ ఇచ్చావన్నా. థ్యాంక్ యూ రా. అరే పెళ్లి అయిపోతే అయిపోయింది కానీ ఫస్ట్ డేట్ అంటే కొంచెం టెన్షన్ గా ఉందిరా. రిటైర్ అవ్వాల్సిన ఏజ్ లో బ్యాటింగ్ దిగితే ఎలాగే ఉంటదన్నా. అలా దెప్పి పడవకురా, ప్రాసెస్ ఏంటో చెప్పొచ్చుగా. వెరీ సింపుల్ అన్నా. ఇప్పుడు అమ్మాయి పాల్ గ్లాస్ తీసుకొని లోపల నడుచుకుంటూ వస్తుంది. లైట్ ఆఫ్ చేసేమంటావా? ఫినిష్ అన్నా. అమ్మాయి మెల్లగా సిగ్గుపడుతూ నీ దగ్గరికి వస్తుంది. లైట్ ఆఫ్ చేసేమంటావా? వినన్నా ముందు. అమ్మాయి చేతిలో ఉన్న పాల్ గ్లాస్ తీసుకొని నువ్వు సగం తాగాలి. లైట్ ఆఫ్ చేసేమంటావా? లైట్ ఆఫ్ చేసి పాలు తాగి సరి పడుకో. అమ్మాయి జోక్ కొడుతుంది. కోపడకరా చెప్పు. అందుకే నేను చెప్పేది విను. ఇప్పుడు ఆ అమ్మాయి మిగతా సగం పాలు తాగి గ్లాస్ పక్కన పెట్టి నీ పక్కన కూర్చుంటాది. ఇప్పుడు ఆ ఎదవ సిగ్గు పక్కన పెట్టి లైట్ ఆఫ్ చెయ్యాలి. కరెక్ట్ రా, లైట్ ఆఫ్ చేస్తా. అరే ఇక నువ్వు చెప్పించాలు. బాక్స్ బద్దలే దబిడి దిబిడే, మిగిలింది తెర వెనక చూడు. ఫస్ట్ లైట్ చూడు, నా ఫస్ట్ లైట్ చూడు, నా ప్రియ రాగా లైట్ ఆఫ్ చేస్తా చూడు. చెప్పలక్కడ జారు బిడ్డాయా, చెప్పలక్కడ జారు బిడ్డాయా. లైట్ ఆఫ్ ఫస్ట్ లైట్, లైట్ ఆఫ్ ఫస్ట్ లైట్, లైట్ ఆఫ్. ప్రియ, పెళ్లిగాని ప్రసాద్గా మిగిలిపోతాను అనుకున్న నన్ను నువ్వు పెళ్లి చేసుకుని పెళ్ళైన ప్రసాద్ని చేసినందుకు ఐ లవ్ యూ. థ్యాంక్ యూ ప్రియా, థ్యాంక్ యూ. వస్తా చిన్నగానే. ప్రియా లైట్ ఆఫ్ చేసామంటావా? ప్రియా లైట్ ఆఫ్ చేస్తా, కూర్చో. ఇప్పుడే పడుకుంటావా? పడుకోవడం ఏంటి, ఈరోజు మనం ఫస్ట్ నైట్ కదా. ప్రసాద్, ప్రియా నాకు కోరికుంది. చెప్పు ప్రియా. నీకోసం చంద్రుడి పైన ఎకరం కొని నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసేమంటావా? పోనీ దుబాయ్ షేక్తో మాట్లాడి బుర్జ్ ఖలీఫా మీద మన మ్యారేజ్ ఫోటోలు వేయించమంటావా? మరి నాకు ఇంకేం కావాలి బంగారు ఈ టైంలో? ఎప్పటికైనా ఫస్ట్ నైట్ ని ఫారెన్ లో చేసుకోవాలనేది నా కోరిక. కొంప తీసి ఇప్పుడు ఫస్ట్ నైట్ ఆపేస్తుంది ఏంటి? పోనీ సింగపూర్ ఆర్ బాలికి బిజినెస్ క్లాస్ బుక్ చేయనా? వి బోత్ ఫ్లై. ఎందుకు? ఎలాగో రేపో మాపో మనం ఫారెన్ వెళ్ళిపోతాం కదా. ఈ ఫస్ట్ నైట్ ని అక్కడే ప్లాన్ చేద్దాం. అప్పుడు మనకు పిల్లలు అక్కడే పుడతారు. వాళ్ళకి డైరెక్ట్ గా పిఆర్ వచ్చేస్తుంది. అప్పుడు వాళ్ళు పర్మనెంట్ గా ఫారెన్ సిటిజన్స్ అయిపోతారు.